హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది దొండకాయ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ముందుగా దొండకాయలని గుత్తంకాయ కర్రీకి వంకాయలు కట్ చేసుకున్నట్టుగానే ఇది కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇది ఒక్కసారి ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 4 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇందులో 1 దాల్చిన చెక్క, ఒకటే ముక్క వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 లవంగాలు, అలాగే 1 స్టార్ పువ్వు, 1/2 టీ స్పూన్ గసగసాలు, ఒక 3 ఇలాచీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మినిమం 5 నిమిషాల్లో అయినా సరే మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఐదు నిమిషాలకి ఇలా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలని చీలి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి. దొండకాయలు ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా బాగా ఫ్రై అవ్వాలి. 20 నిమిషాలకి ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యింది అంటే దొండకాయ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. మసాలా మొత్తం దొండకాయలకి పట్టేలాగా ఫ్రై చేయాలి. ఐదు నిమిషాలకి చూసారు కదా, ఇలా మసాలా మొత్తం దొండకాయలకి పట్టింది. ఇప్పుడు మనం ఇందులోనే స్పైసీకి తగ్గ కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ ఉప్పు కారం మొత్తం దొండకాయలకు పట్టేలా కలుపుకోవాలి. చూసారు కదా, 2 నిమిషాలకి ఇలా మొత్తం దొండకాయలకి ఈ సాల్ట్ కారం పట్టింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 20 నిమిషాలైనా సరే లో ఫ్లేమ్లో కాకుండా, అలాగే హై ఫ్లేమ్లో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మొత్తం బాగా ఉడికిపోతుంది. దగ్గరగా అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి బాగా చేతితో నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే